దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మంచి పేరును తెప్పించేదను అంటూ ఉన్నాడు. దేవుడు మీకు మంచి పేరును తెప్పించేదను అని చెప్పి అంటున్నప్పుడు, నీవు ఎలా ఉంటే అలాంటి మంచి పేరు మీకు దేవుడు తెప్పిస్తాడు. ఒక భక్తుడైతే ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉన్నది. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఏమండి, ఈ ప్రార్థన, ఆ భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి అనేది నీవు నాకు నేర్పించు. అది కూడా నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పించు అని చెప్పి ప్రార్థన చేస్తూ, దయగల ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవుడు దయగలవాడు. ఆయన ఎడల దయ చూపి సమభూమి గల అంటే చక్కని ప్రదేశంలో, చక్కని మార్గములో, హెచ్చుతగ్గులు లేకుండా, ఒడిదుడుకులు లేకుండా సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనములో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేదను. ఏమండి, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని చెప్పేసి ఇంకా ఎన్ని ప్రార్థనలు, ఆయన ఇంకా ఏమేమి అడిగాడో, ఏమేమి ప్రార్థనలు చేశాడో. దేవుడైతే వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడేదను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రీతికరమైనటువంటి మాటలు ఏంటి? నేను మిమ్మును మీ పిల్లల్ని పోషించేదను అని చెప్తున్నాడు. అంతేకాకుండా కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం రీతిగా ఉంది, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎంత మంచి మాటని ఆ భక్తుడికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుడి సన్నిధానములో నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పయ్యా అని నీ చెడును విసర్జించి, నీ చెడును విడిచిపెట్టి దేవుని యొక్క రెక్కల నీడలో, దేవుని యొక్క హస్తములలో నీవు వెళ్ళి ప్రార్థన చేసి నీ తప్పులు ఒప్పుకొని నీ చిత్తానుసారంగా నేను ప్రవర్తించుటకు నాకు నేర్పమయ్యా అని నువ్వు తగ్గించుకొని ఆయనను అడిగినట్లయితే నీ జీవితంలో ఎలాంటి అపాయము రాకుండా, నీ జీవితంలో ఎలాంటి తెగులు అనేది రాకుండా నీకు క్షేమకరమైన స్థితినిచ్చి నీతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిన్ను పోషించే దేవుడు నేనే, దేని విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితము ఎలా ఉందో గతములో, ఇప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితాన్ని దేవుడు క్రొత్తదిగా చేయబోతూ ఉన్నాడు. ఆ క్రొత్తదిగా చేస్తున్నటువంటి ఆ యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, ఆ కాలమున మీరు చూచుచుండగా భూమి మీద నున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించదను. ఇదే యెహోవా వాక్కు. నీవు చెడును విడిచిపెట్టి దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పమని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో దేవుడు మంచి చేస్తాడు. నీ కుటుంబంలో మంచి చేస్తాడు. నీ పిల్లల జీవితంలో మంచి చేస్తాడు.
ఇంతవరకు నిన్ను చెడు అనుకున్నవారు, లేదా నీ ప్రవర్తన చెడుగా ఉందేమో, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ద్వేషించి ఉన్నారు కావచ్చు. కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు జీవించడానికి లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు విధేయత చూపినప్పుడు, నీ పాత రోత బ్రతుకును నువ్వు విసర్జించి నూతనముగా మరలా మారుటకు నువ్వు ప్రారంభించినప్పుడు దేవుడు నీ జీవితంలో మంచి పేరు నీకు కలగజేస్తానంటూ ఉన్నాడు. నేను మీకు ఖ్యాతిని కూడా కలగజేస్తానంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో నీకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావో, ఏం తలంచుచున్నావో, ఎలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నావో నీకు తెలుసు. దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, దేవుణ్ణి ఏడిపించేదిగా నీ ప్రవర్తన ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నువ్వు పూనుకున్నట్లయితే, నువ్వు లోబడినట్లయితే, నువ్వు విధేయత చూపినట్లయితే ఆ దేవుడు నీకు, నీ కుటుంబానికి మేలు చేసి నీకు మంచి పేరును తీసుకొచ్చి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును కాక. ఆమేన్.